హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 1వ తేదీ 2వ తేదీల్లో తులారాశి జాతకులు మీకు జరగబోయేది ఇదే ఒక పెద్ద సమస్య ఈ విధంగా రాబోతుంది. అసలు ఏం జరగబోతుంది, తులారాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు కాస్త డిసప్పాయింట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే విషయాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఎక్కువగా మమకారాన్ని ఎదుటి వ్యక్తుల మీద చూపిస్తూ ఉంటారో, పర్యవసానంగా కష్టాలు పడుతూ ఉంటారో. అయితే ఈ రాశి స్వభావం చూస్తే గనక చాలా మంచి వాళ్ళు, మంచి మనసు కలిగి ఉంటారు. ఎదుటి వారికి సాయం చేయాలి అనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఎదుటి వారికి సాయం చేయడంలో వీరు చాలా వరకు సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అయితే లేని వాళ్లకు అది ఇప్పించడం, ఇది ఇప్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు. అందరికీ సాయం చేస్తారు, కానీ చివరాఖరికి వచ్చేసరికి ఏమిటంటే గనక వీరి నుంచి సాయం తీసుకుని వీరిని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టిన రోజులు చాలానే ఉన్నాయని చెప్పాలి. వీరికి భగవంతుడు మంచి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. వీరికి ఒక రకంగా చూస్తే గనక ఎప్పుడు కూడాను చాలా చక్కగా ఉంటారు. అయితే ఈ రాశి వారు చూడ్డానికి కూడా బాగుంటారు, కానీ తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. పట్టుదల ఎక్కువ. ఏదైనా చేస్తే మొండిగా ఏదైనా అంటే గనక కావాలి అనుకుంటే కావాలి అన్నట్లుగా వీరి యొక్క తత్వం ఉంటుంది. చెయ్యాలి అంటే చేస్తూ ఉంటారు. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే గనక గట్టిగా సంకల్పం తీసుకుంటే మొండిగా చేస్తూ ఉంటారు. వీరికి చాలా వరకు ఈ విధమైన విషయాల్లో కాస్త నష్టం కలుగుతుందని చెప్పాలి. ఒక రకంగా చూస్తే తులారాశి వారి పరంగా చూస్తే గనక కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది తులారాశిలో అలాంటి వాళ్ళు ఏమిటంటే గనక అనారోగ్య సమస్యలు కొంచెం తొలగిపోయి బాగుండబోతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అనుకున్న సమయాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఇప్పుడు రాబోతోంది. ఈ సమస్య వల్ల ఏమిటంటే తులారాశి వారు కొంచెంగా బాధపడే అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది. వీరికి ఏమిటంటే ఫ్యామిలీ పరంగా బాగుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, ఆర్థికంగా కలిసి వస్తుంది. వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా బాగా రాణించే అవకాశం అయితే ఉంది. వీరి పురోగతి ఒక రకంగా చూసుకుంటే బాగానే ఉంది, కానీ ఒక సమస్య వల్ల ఏమిటంటే గనక కొంచెం బాధకు గురవుతారని చెప్పాలి. అసలు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు డిసెంబర్ 1వ తేదీన తులారాశి పరంగా చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు కూడా బాగుంటుంది. ఎక్కడా ఇబ్బంది ఉండదు, కానీ సమయం అంతా కూడా స్లోగా వెళ్తుంది. స్లోగా అంటే ఏమిటంటే గనక వీరికి కొంచెం చిరాకుగా ఉంటుంది. అబ్బా ఏంది ఇది అన్నట్లుగా ఒక రకంగా వీరు వ్యవహరిస్తారు అని చెప్పాలి. అలాగే వీరు చేసే పని ఏమిటంటే అంత ఫాస్ట్ గా ఉండదు, కొంచెం స్లోగా ఉంటుంది. ఇక ఆ తర్వాత 1 గంట తర్వాత ఏమిటంటే పని ఫాస్ట్ గా చేస్తారండి. ఫాస్ట్ గా చేయడంతో పాటుగా కొంచెం హ్యాపీగా ఉంటారు. ఇక్కడ అందరినీ నవ్వించడం, నవ్వుతూ ఉండడం, అలాగే కొంచెం బిజీగా ఉండడం ఇదంతా కూడా గమనిస్తాము. ఇక విద్యార్థుల పరంగా చూస్తే ఏమిటంటే గనక విద్యార్థులకు కొంచెం అనుకూలించని సమయము, రోజంతా ఇలాగే ఉంటుంది. ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీ వీరికి అంతగా అనుకూలించదు. ఏదైనా పోటీ పరీక్షల్లో వీరు ఒకవేళ పాల్గొంటే అందులో పెద్దగా సక్సెస్ అనేది ఉండదని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలాగే కాకుండా ఇంటి పరంగా కూడా బాగుంటుంది. ఎక్కడ ఇబ్బంది సమస్య ఉండదు. ఒకవేళ పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి తొలగే అవకాశం కూడా క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తుంది. మీకు కూడా ఇబ్బంది ఉండదు. అలాగే ఈ 1వ తేదీన ఫైనాన్షియల్ గా అంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జాతక పరంగా తులారాశి వారికైతే మంచిగా అనుకూలించే సమయము. అయితే 1వ తేదీన కొంచెం ఉదయం నుంచి 4 గంటల వరకు కూడా ఎంత ఫాస్ట్ గా పనులు చేస్తారంటే మీ అంతా ఇంకా పని ఎవరు కూడా ఫాస్ట్ గా చేయలేరు.
మళ్ళీ 4 గంటల నుండి 10 గంటల సమయం వరకు అండి మీకు తెలియకుండానే ఏమిటంటే కంటి సమస్యతో బాధపడతారు. కళ్ళు మంటలు కావచ్చు, లేకపోతే గనక కళ్ళు కొంచెం బాగా నొప్పిగా ఉండడం, కంటి నుంచి నీరు కారడం, లేకపోతే గనక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ పెయిన్ తో కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీన 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీరికి కొంచెం ఈ సమస్య అయితే వీరి యొక్క జీవితంలో ఎక్కువగా వీరిని ఇబ్బంది పెడుతుంది. ఈ రాశి వారికి అందరికీ కాదండి, కొంతమందికి మాత్రం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య కొద్ది రోజులు తగ్గుతుంది. మళ్ళీ ఏమిటంటే ఈ సమస్య మిమ్మల్ని చాలా వరకు బాధ పెడుతుంది. మీరు ఇక్కడ ఏమిటంటే గనక కొంచెం ఆలోచనలో పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రాశి వారు ఏమిటంటే కోపం వల్ల, అలాగే వీరి పట్టుదల, మొండి తత్వం వల్ల, మొండిగా ప్రవర్తించే ప్రవర్తన, దీనివల్ల లేనిపోని సమస్యలను వీరికి వీరే కోరి కొని తెచ్చుకుంటారు. ఎవరైనా ఏదైనా అంటే వీరు అంటే వదిలేయరో దాన్ని పట్టుకుని సాగదీస్తూ ఉంటారు. అలా చెయ్యొద్దు, దానివల్ల మీకు నష్టం కలుగుతుంది. మీ యొక్క మనసు కావచ్చు, మీరు ఉండే విధానం, మీ పద్ధతి కావచ్చు అంతా బాగుంటుంది. ఎవరైనా మీ మీద లేనిది ఎవరైనా చెప్పినా కూడా, లేని అబద్ధం మీ మీద క్రియేట్ చేసినా మీరు ఏమిటంటే దాన్ని పట్టుకుని సాగదీసేసి చాలా పెద్ద సమస్యగా భూతద్దంలో పెట్టి చూసి ఆ తర్వాత చాలా వరకు మీరు అక్కడ నష్టపోతారు. వాళ్ళు చెప్పారు ఇంకా అయిపోయింది, అక్కడితో వదిలేయరో, ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, మా మీద ఎలా చెప్తారో, మీరు ఏమిటంటే ఈ విధంగా కొంచెం ఇబ్బందికి గురవుతారు. వీరి బంధువుల పరంగా ఈ యొక్క సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. అన్నమాట అన్నట్లుగా కాకుండా అనని మాట అన్నట్లుగా నింద ఏమిటంటే మీ మీద వేస్తారు. వీరు చెయ్యని పని కావచ్చు, వీరు అనని మాటలు కావచ్చు, వీరి మీద పడి దానితో ఏమిటంటే ఈ రోజున కొంచెం ఎక్కువగా ఆలోచించి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండండి. బంధువులతో కావచ్చు, తెలిసిన వారితో మాట్లాడేటప్పుడు కొంచెం మీరు ఒక రకంగా ఎంత అవసరమో అంతే మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడేసి లేనిపోనివి తెచ్చుకుని ఇబ్బందులకు మాత్రం అస్సలు గురి కావద్దు. బంధువులే కాదండి, ఫ్రెండ్స్ పరంగా కూడా డిసెంబర్ 1వ తేదీన మనకు ఈ రకంగా సమస్య అయితే రాబోతుంది. కొంచెం ఈ సమస్య అయితే మీరు బయటపడే ప్రయత్నం చేయండి. మీరు ఫోన్స్ ఎత్తకపోవడం వల్ల కావచ్చు, వీరు కలిసినప్పుడు వీరిని పలకరించకపోవడం వలన కావచ్చు, ఈ యొక్క సమస్య నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కావున ఈ జాగ్రత్తలో ఈ రోజున తీసుకోండి. అయితే మీకు డిసెంబర్ 2వ తేదీన చూసుకున్నట్లయితే కొంచెం ఇక్కడ ఏమిటంటే గనక పిల్లల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అది మీ మీద ప్రభావం చూపిస్తుంది. పెద్ద అనారోగ్య సమస్యలైతే కాదు కానీ కొంచెం జ్వరం ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. తల్లిదండ్రులు ఈ యొక్క రాశి జాతకులు కొంచెం అనారోగ్య సమస్య వస్తుంది. ఈ లాస్ట్ లో ఏమిటంటే గనక తల్లిదండ్రుల పరంగా కూడా కొంచెం బాధపడే అవకాశం ఉంది. పెద్ద బాధ అని చెప్పలేం కానీ ఏమిటంటే చిన్న అనారోగ్య సమస్య కావచ్చు, మీరైతే బాధపడతారు. మిగతాది అంతా ఈ రోజున బాగుంటుంది. విద్యార్థుల పరంగా కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినా, లేదంటే ఎక్కడికైనా కూడా పోటీ పరీక్షలకు వెళ్లినా, మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసి వస్తున్నా కూడా ఖచ్చితంగా మంచి అవకాశం అన్నమాట. దీన్ని వదులుకోవద్దు. రాణించగలుగుతారు, ర్యాంక్ ని సంపాదించుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో ముందుండే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలోకి వెళ్తే, జాబ్ సర్చ్ కి వెళ్తే గనక విజయం సాధించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలకు కూడా అనుకూల సమయము. ఎక్కడా నష్టాలు లేవు, లాభాలే ఉన్నాయి. మీ ప్రతి పని అనుకూలిస్తుంది, సక్సెస్ వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయండి. డబ్బుకు సంబంధించిన ఏది ఇబ్బంది పెట్టదో, కొంచెం అనారోగ్య సమస్యలే అధికంగా ఉన్నాయి. ఈ సమస్య చూసుకుంటే సరిపోతుంది. వాతావరణం కూడా అనుకూలించడం లేదు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి అని చెప్పి మీరు ఏమిటంటే సర్దుకుపోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఓవరాల్ గా మీకు చూసుకున్నట్లయితే డిసెంబర్ 1, 2 తేదీల్లో అనుకూలిస్తుంది. మీతో నచ్చిన వారు ఎక్కువగానే మాట్లాడతారు, కానీ వారితో జాగ్రత్త వహించండి. మీ యొక్క రహస్యాలు రాబెట్టాలి అని చెప్పి వారు లేనిపోని మాటలు ఇక్కడ సృష్టిస్తారు. మీరు ఎక్కడైనా అంటే బయటికి వెళ్ళినప్పుడు, బంధువులను కలిసినప్పుడు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, లేనిపోని అబద్దాలు చెప్పి మీ నుంచి నిజాలు రాబెట్టాలి, ఏం చెప్తున్నారు అన్నట్లుగా వీరు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక వారికి తగ్గట్టు మాట్లాడితే సరిపోతుంది. ఎక్కడా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు అన్నమాట. అక్కడితో ఆగిపోతుంది. మధ్యలో గొడవ పడుతున్నట్లయితే గనక ఈ రాశి వారు ముఖ్యంగా వారి మధ్యలోకి, ఎవరి మధ్యలోకి అస్సలు వెళ్లదు. గొడవ మొత్తం కూడా మీ వైపు మళ్లే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 2వ తేదీన కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సమయానికి ఆహారం తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.